Now page 12, question number 1. Convert the temperature to Celsius scale. Basic simple maths. మన చేతిలో K ఉంది. సో ఇది known quantity అయిపోయింది. మనకేమో కావాల్సింది C. ఇది ఇటు పంపిస్తే 273 degrees కదా. సో మనకి ఇక్కడ 20 వస్తుంది. That is the centigrade component. And దీని దగ్గరికి వచ్చేసరికి this will become, and this is simple maths. సో ఇప్పుడు దీని లెక్క కాన్వర్స్ ఇచ్చాడు. కన్వర్ట్ టెంపరేచర్ టు కెల్విన్ అన్నాడు. కే అన్నోను, సి ఏమో గివెన్ ఫ్యాక్టర్. సో మనకి ఇక్కడేమో 25 degrees సెంటిగ్రేడ్ కలుపుకోవాలి, ఇక్కడేమో 373 కలుపుకోవాలి. దిస్ కమ్స్ టు 256 కెల్విన్. ఇదంతా సింపుల్ మ్యాథ్. క్వశ్చన్, గివ్ రీజన్ వై నాప్థలిన్ బాల్స్ డిసపియర్ విత్ టైమ్ వితౌట్ లీవింగ్ ఎనీ సాలిడ్. నాప్థలిన్ బాల్స్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. ఈ సాలిడ్ డైరెక్ట్గా వేపరైజ్ అయిపోతుంది. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. And the complete explanation is, naphthalene is in solid state. Solid converts into gaseous state directly by the process of sublimation. Next question, give reason we can get smell of perfume sitting several meters away. Why? Perfume అనేది highly volatile substance. అది liquid state లో ఉంటుంది కానీ వెంటనే వేపరైజ్ అయిపోతుంది. And it draws lot of heat energy from the surroundings. అందుకే కూలెంట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. So highly volatile substance, it being highly volatile, it changes from liquid to gas at a fast rate and diffuses throughout the room. Gaseous state లోకి ఎప్పుడైతే వెళ్ళిందో గ్యాస్ తాలూకా మెయిన్ ప్రాపర్టీ ఏంటి అంటే, and diffuses throughout the environment, throughout the room. Hence we can get the perfume sitting several meters away. Arrange the following substances in increasing order of the forces of attraction between the particles. As you know, water ఏమో liquid state లో ఉంటుంది, particles ఇట్లా ఉంటాయి. షుగర్ ఏమో సాలిడ్ స్టేట్లో ఉంటుంది, పార్టికల్స్ ఇట్లా ఉంటాయి. ఆక్సిజన్ గ్యాస్ కాబట్టి అట్ రూమ్ టెంపరేచర్ దాని పార్టికల్స్ చాలా చాలా దూరంలో థ్రోనప్గా ఉంటాయి, ర్యాండమ్ మోషన్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి టైట్లీ ప్యాక్డ్ కాబట్టి, బీయింగ్ క్లోజ్లీ అరేంజ్డ్ అండ్ టైట్లీ ప్యాక్డ్. అసలు టైట్లీ ప్యాక్డ్కి రీజనే బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. దగ్గరగా ఉండడం వల్ల వాటికి చాలా స్ట్రాంగ్ బైండింగ్ ఎనర్జీ ఉంటుంది. వేరేజ్ ఇవి కొద్దిగా దూరం మీడియం బైండింగ్ ఎనర్జీ ఉంటుంది. సో మనం ఫస్ట్ షుగరు, తర్వాతే గ్రేటర్ దెన్ వాటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆక్సిజన్. ఇది ఆర్డర్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్. Next question, water తాలూకా physical state. What is the physical state of water at 25 degrees, 0 degrees and 100 degrees? 25 degrees is always room temperature, and as you know మనకి రూమ్ టెంపరేచర్లో వాటర్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అండ్ 0 degrees దగ్గర మనం చాలాసార్లు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాము, 0 degrees దగ్గరే వాటరు ఐస్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకా మనం హీట్ ఎనర్జీ సప్లై చేస్తే అది లిక్విడ్గా కూడా మారుతుంది. So both it can exist either as a solid or as a liquid at 0 degrees centigrade. And at 100 degrees centigrade మనం చూసాం, because this is the melting point. 100 degrees is the boiling point of water. ఇక్కడికి వచ్చేసరికి 100 degreesలో వాటర్గా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. మనం if we continue to supply heat energy at 100 degrees, there is no change of temperature, but water converts into vapor. Therefore ఈ 100 degreesలో వాటరు లిక్విడ్గా ఉండొచ్చు ఆర్ వేపర్ స్టేట్ గేషియస్ స్టేట్లో ఉండొచ్చు. అలాగే 0 degreesలో సాలిడ్గా ఉండొచ్చు ఆర్ లిక్విడ్గా ఉండొచ్చు. కానీ 25 degreesలో మాత్రం క్లియర్గా లిక్విడ్ స్టేట్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. ఈజ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.